కైకవరంబు జకాననకేగగా కనబడుతున్నది గంగా నదియో కనబడుతున్నది గంగా నదియో అందుల జలములు స్నానము చేసియో అందుల జలములు స్నానము చేసియో పొంగుచు దంపల తిరమనము పొంగుచు దంపల తిరమనము సహోదర లక్షణ సఖీ సీత అటు చూడుము గంగా నది దాటుట మన వశమా గంగా నది దాటుట మన వశమా గంగా నది దాటుట మన వశమా కనుగొంటివా లక్షణ ఏ గంగ నదిని కనుగొంటివా జానకి ఏ గంగ నదిని దేవాది దేవతలకు పావనమే గంగా దేవానా దేవతలకు పావనమే గంగా పావనమే ఈ గంగా జీవనమైనది గంగా కనుగొంటివా లక్షణ ఈ గంగ నదిని కనుగొంటివా జానకి ఈ గంగ నదిని కాలకండు శిరము పైన కాపురమే ఈ గంగా కాలకండు శిరము పైన కాపురమే ఈ గంగా కాపురమే ఈ గంగా దాపురమైనది గంగా కనుగొంటివా లక్షణ ఏ గంగ నదిని కనుగొంటివా జానకి ఈ గంగ నదిని ఘనమైన ఈ గంగా నది దాటుట మన వశమా కనుగొంటివా లక్షణ ఈ గంగ నదిని కనుగొంటివా జానకి ఈ గంగ నదిని రంగాడే శ్రీరంగ రంగాదే ఈ గంగా సకల జీవులకెల్లా ఆధారమే ఈ గంగా సకల జీవులకెల్లా ఆధారమే ఈ గంగా కనుగొంటివా లక్షణ ఈ గంగ నదిని కనుగొంటివా జానకి ఈ గంగ నదిని సురులకు మునులకు గరుడ గంధరులకు సురులకు మునులకు గరుడ గంధరులకు కనుగొంటివా లక్షణ ఈ గంగ నదిని కనుగొంటివా జానకి ఈ గంగ నదిని ఘనమైన ఈ గంగా నది దాటుట మన వశమా నది దాటుట మన వశమా లక్ష్మణ జానకి ఈ యొక్క గంగా నదిలో స్నానం చేసి
ఇక్కడనే విశ్రాంతి తీసుకుందాం. పొద్దుపోయినది, తెల్లవారుజామున వెళ్దాం. వివాహ బాలక నీవు ఆనందముతో రాజా మేలక అడవి బట్టి వివాహ బాలక నీవు ఆనందముతో రాజా మేలక అడవి బట్టి వివాహ బాలక అడవి బట్టి వివాహ బాలక నీవు ఆనందముతో రాజా మేలక అడవి బట్టి వివాహ బాలక నీవు ఆనందముతో రాజా మేలక అడవి బట్టి వివాహ బాలక కొడుక శ్రీరామాని వేలక కైక కోరికతో నిన్నోర్వాజాలక నిన్నోవమ్మంటినా కొడుక నాదికి వరమిస్తీనంటినా నా నోట నిన్నోవమ్మంటినా కొడుక నాదికి వరమిస్తీనంటినా నా నోట నిన్నోవమ్మంటినా నాతి ఇట్టేదనుకుంటినా దాని ఆశా దీర్ఘక నేను యుంటినా దాని ఆశా దీర్ఘక నేను యుంటినా ఆనాది ఇంటిదనుకుంటివా తన వెట్లో నిలుపోదు పాటికి తండ్రి శాపంబు వచ్చేరా నేటికి తన వెట్లు నిలుపోదు పాటికి తండ్రి శాపంబు వచ్చేరా నేటికి తను వెట్లు నిలుపోదు పాటికి తనయ రఘువీర సుందర నీవు అరసే ధర్మపూరి మందిరా తనయ రఘువీర సుందర నీవు అరసి ధర్మపురి మందిరా తనయ రఘువీర సుందర అడవే పంటి వివాహ బాలక నీవు ఆనందముతో రాజా మేలక అడవి బట్టి వివాహ బాలక నీవు ఆనందముతో రాజా మేలక అడవి బట్టి వివాహ బాలక కొడుక అయోధ్యలో ఈ యొక్క అయోధ్యలో నీవు లేని నేను ఎట్లు బ్రతకజాలను తండ్రి. రామ 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 భరతుండను ఉండను భరతుండన్ సద్గుణ భరతుండను ఉండను భాస్కర కుల తేజుండను రా భాస్కర కుల తేజుండను రా భాస్కర కుల తేజుండను రా భాస్కర కుల తేజుండను రా భరతుండన్ సద్గుణ భరతుండను భాస్కర కుల తేజుండను రా భరతుండను సద్గుణ భరతుండను భాస్కర కుల తేజుండను రా మురిపముతో శ్రీరామ నామము మురిపముతో శ్రీరామ నామము మురిపముతో శ్రీరామ నామము మురిపముతో శ్రీరామ నామము మరువ కదలి చెటివాడను రా మరువ కదలి చెటివాడను రా మరువ కదలి చెటివాడను రా మరువ కదలి చెటివాడను రా మురిపముతో శ్రీరామ నామము 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 మరువ కదలి చెటివాడను రా కైక గర్భమున జనన మొందిన కైక గర్భమున జనన మొందిన కైక గర్భమున జనన మొందిన కైక గర్భమున జనన మొందిన ఘనసూరుండను నే వినరా ఘనసూరుండను నే వినరా ఘనసూరుండను నే వినరా ఘనసూరుండను నే వినరా కైక గర్భమున జనన పొందిన ఘనసూరుండను నే వినరా కైక గర్భమున జననం పొందిన ఘనసూరుండను నే వినరా ఈ పురమేలే దశరథ రాజుకు ఈ పురమేలే దశరథ రాజుకు ఈ పురమేలే దశరథ రాజుకు ఈ పురమేలే దశరథ రాజుకు ముద్దుల పుత్రుడనే వినరా ముద్దుల పుత్రుడనే వినరా ముద్దుల పుత్రుడనే వినరా ముద్దుల పుత్రుడనే వినరా ఈ పురమేలే దశరథ రాజుకు ముద్దుల పుత్రుడనే
వినరా బుద్ధుల పుత్రుడనే వినరా ప్రేమల పుత్రుడననుగొనరా ముద్దుల పుత్రుడనే వినరా ప్రేమల పుత్రుడననుగనరా ముద్దుల పుత్రుడనే వినరా ప్రేమల పుత్రుడననుగొనరా ముద్దుల పుత్రుడనే వినరా ప్రేమల పుత్రుడననుగనరా ముద్దుల పుత్రుడనే వినరా ప్రేమల పుత్రుడననుగొనరా ముద్దుల పుత్రుడనే వినరా ప్రేమల పుత్రుడననుగనరా ధరణి వెలిసిన కాళేశ్వరములో వెలసిన కాళేశ్వరములో ధరణి వెలిసిన కాళేశ్వరములో వెలసిన కాళేశ్వరములో కలలకు ఫలితం చూపెదరా కలలకు ఫలితము చూపెదరా కలలకు ఫలితం చూపెదరా కలలకు ఫలితము చూపెదరా ధరణి వెలిసిన కాళేశ్వరముల కలలకు ఫలితం చూపెదరా కరుడు వెలసిన కాళేశ్వరముల కలలకు ఫలితము చూపెదరా భర్తుండన్ సద్గుణ భర్తుండను తుండను సద్గుణ భర్తుండన్ సద్గుణ భర్తుండను తుండను సద్గుణ భరతుండను భాస్కర కుల తేజుండనురా భాస్కరకుల తేజుండనురా భాస్కర కుల తేజుండనురా భాస్కరకుల తేజుండనురా మహారాజా అయ్యా మీ యొక్క నామాంకితం తెలపండి కదా ఒక్కసారి వీళ్ళకు అయోధ్య నగరం పరిపాలించే ఆహా. దశరథ మహారాజు ఆ. రెండో భార్యకు ఆ. కైక గర్భంలో జన్మించిన వాడను ఆ. శ్రీరాముల చంద్రుని ముద్దుల తమ్ముడను అయ్యా. నా యొక్క నామము భర్త రాజేంద్రుడను వాడుచున్నారు సేవకులు. భరత రాజేంద్రుడు మీరేనా అయ్యా అవును సేవకు మీకు ఇది వందనము చల్లవర్జిల్లం మహారాజా మీ అన్నగారు అడవికి పోయి ఉన్నారట మీ తల్లిగారిని ఒకసారి తెలుసుకోండి మీ అన్నగారిని తలుచుకుంటూ మీ తండ్రి గారు కూడా గతించి ఉన్నాడు మహారాజా ఆహా, తండ్రి తల్లి నీకు ఇదే వందనములు కుమారా చల్లగా పడ్డా నన్ను పిలిచిన కారణం ఏమో తెలుపు తల్లి కుమారా మీ నాయన గారిని ఒక్క 2 వరములు కోరుకున్నాను అందుకే 14 సంవత్సరములు శ్రీరామచంద్రుడు అరణ్యవాసం పోయినాడు రెండోది నీకు పట్టాభిషేకము కావించేదాను ఛీ, తల్లి ఎంత దురాత్మరాలమ్మా ఈ బాణంచే నేను దృంచగలను కానీ ధర్మశాస్త్రములు తల్లిని దూషించకూడదని ధర్మశాస్త్రం ఎయ్ బాణం ఎయ్ నేను కూడా మా అన్నగారి వద్దకు అరణ్యంకు పోవాడను నా లెక్కనే అత్తడట ఆయన కూడా అడవికి అత్తడట కుమారా నేను కూరగాయల కోసం వెనకకు మరి వచ్చిందే ఆ, ఇటు వరములు నీ ప్రేమతో కోరుకున్నాను ప్రభుత్వము మాయన్నలేని ఏటికి నాకి ప్రభుత్వము మాయన్నలేని ఏటికి నాకి ప్రభుత్వము నాయన్నలేని ఏటికి నాకి ప్రభుత్వము మాయన్నలేని ఏటికి ఈ రాజభోగము నాయన్నలేని ఏటికి రాజభోగము మాయన్నలేని ఏటికి ఈ రాజభోగము నాయన్నలేని ఏటికి రాజభోగము మాయన్నలేని ఏటికి ఈ పనికి రాని ఎల్ల జనులతోటి నిందా ఏటికి పనికి రాని ఎల్ల జనులతోటి నింద ఏటికి ఈ పనికి రాని ఎల్ల జనులతోటి నిందా ఏటికి పనికి రాని ఎల్ల జనులతోటి నింద సూటిగా మా అన్నయున్న చోటుకునే పోయదాను ఏటికి రాని ప్రభుత్వము మాయన్నలేని ఏటికి ఈ రాజభోగము నాయన్నలేని ఏటికి రాజభోగము మాయన్నలేని రాముడే నా తల్లిదండ్రియు ఏ నాటికైనా రాముడే నా తల్లిదండ్రులు ఏనాటికైనా రాముడే నా తల్లిదండ్రియు ఏ నాటికైనా రాముడే నా తల్లిదండ్రులు ఏనాటికైనా రాముడే నా భారకర్తయు ఏ నాటికైనా రాముడే నా భారకర్తయు ఏనాటికైనా రాముడే నా భారకర్తయు ఏ నాటికైనా రాముడే నా భారకర్తయు ఏనాటికైనా రాముడే దైవంబు నాకు రాముడే సర్వంబు నాకు రాముడే సర్వంబు నాకు రాముడే దైవంబు నాకు రాముడే దైవంబు నాకు రాముడే సర్వంబు నాకు రాముడే దైవంబు నాకు రాముడే సర్వంబు నాకు రాముని ఈ పాద కమల రాత్రి పగలు చేసేదాను ఏటికి రాజభోగము మాయన్నలేని ఏటికి ఈ రాజభోగము నాయన్నలేని ఏటికి రాజభోగము మాయన్నలేని సుందరమై వెలసినట్టియు శ్రీమసుర బాధ ధరమై వెలసినట్టియు శ్రీమసుర బాధ సుందరమై వెలసినట్టియు శ్రీమసుర బాధ ధరమై వెలసినట్టియు శ్రీమసుర బాధ మందిరమై వెలసినట్టియు శ్రీమసుర బాధ మందిరమై
అయ్యో శ్రీమధుర బాధ ఇంద్రమౌళి ప్రియ సకుండు ఇంద్రనీలవర్ణుండు ఇంద్రమౌళి ప్రియ సకుండు ఇంద్రనీలవర్ణుండు ఇంద్రమౌళి ప్రియ సకుండు ఇంద్రనీలవర్ణుండు ఇంద్రమౌళి ప్రియ సకుండు ఇంద్రనీలవర్ణుండు మందార ధీరుడైన మాయన్నని ఏరబోదు ఏటికి రాజభోగము మాయన్నలేని ఏటికి ఈ రాజభోగము నాయన్నలేని ఏటికి రాజభోగము మాయన్నలేని అన్నయ్య రామచంద్ర నువ్వు లేని ఈ రాజ్యంలో ఒక క్షణం కూడా ఉండలేను నేను కూడా నీ జాడల్లో వచ్చుతాను శ్రీరామచంద్రుడెటు వాయనో నా సీత జన పరిపాలుడందుండెనో శ్రీరామచంద్రుడెటు వాయనో ఆశిత జన పరిపాలుడందుండెనో శ్రీరామచంద్రుడెటు వాయనో శ్రీరామచంద్రుడెటు వాయనో నా సీత జన పరిపాలుడందుండెనో శ్రీరామచంద్రుడెటు వాయనో ఆశిత జన పరిపాలుడందుండెనో శ్రీరామచంద్రుడెటు వాయనో యోగ పరిపాలుండు యోగ బాహుండతడు యోగ పరిపాలుండు యోగ బావుండతడు యోగ పరిపాలుండు యోగ బాహుండతడు యోగ పరిపాలుండు యోగ బావుండతడు నాగ్నాకుల భరనుండు నాగేశ్వరుని అన్న శ్రీరామ వాయనో ఎట్టి జితజన పరిపాలుడందుండెనో శ్రీరామచంద్రుడెటు వాయనో శ్రీరామచంద్రుడెటు వాయనో మా సీత జన పరిపాలుడందుండెనో శ్రీరామచంద్రుడెటు వాయనో ఆశిత జన పరిపాలుడందుండెనో శ్రీరామచంద్రుడెటు వాయనో నిన్ను విడిచి నేనుండగలనా అన్నా నీతిశాలి విశేషాశయనా నిన్ను విడిచి నేనుండగలనా అన్నా నీ దీశాలి విశేషాశయనా నిన్ను విడిచి నేనుండగలనా నిన్ను విడిచి నేనుండగలనా అన్నా నీతిశాలి విశేషాశయనా నిన్ను విడిచి నేనుండగలనా అన్నా నీ దీశాలి విశేషాశయనా నిన్ను విడిచి నేనుండగలనా అన్నా నీవు లేని అయోధ్య నా
భజన పరిపాలుడెందుండెనో శ్రీరామచంద్రుడెడు ఆయనో. మా అన్నయ్య గారి జాడ నాకు ఇంకా తెలియడం లేదే, ఎత్తుక్కుంటూ ముందుకు వెళ్ళదను. దైవమా నాయన్న శ్రీరామ నా పాలి దైవమా నాయన్న శ్రీరామ నా పాలి దైవమా నాయన్న శ్రీరామ నా పాలి దైవమా నాయందు దయవీడి నన్నీలా ఉంచితివా నాయందు దయవీడి నన్నీలా ఉంచితివా నాయందు దయవీడి నన్నీలా ఉంచితివా నాయందు దయవీడి నన్నీలా ఉంచితివా నన్నీలా ఉంచితివా నన్నీలా ఉంచితివా నన్నీలా ఉంచితివా నన్నీలా ఉంచితివా ఈ ఇల్లు నాకేలా ఈ రాజ్య సుఖమేలా ఈ ఇల్లు నాకేలా ఈ రాజా సుఖమేలా ఈ ఇల్లు నాకేలా ఈ రాజ్య సుఖమేలా ఈ ఇల్లు నాకేలా ఈ రాజా సుఖమేలా ఆయా కాని బాధ భజన ఏచునుందు ఆయా కాని బాధ భజన చేయుచునుందు ఆయా కాని బాధ భజన ఏచునుందు ఆయా కాని బాధ భజన చేయుచునుందు భజన ఏచునుందు భజన చేయుచునుందు భజన ఏచునుందు భజన చేయుచునుందు నీ సాటి ఎవరైనా లోకమందున గలరా ఈ సాటి ఎవరైనా లోకమందున గలరా నీ సాటి ఎవరైనా లోకమందున గలరా ఈ సాటి ఎవరైనా లోకమందున గలరా ఈ వేళ నిన్ను విడిచి నిమిషముండగలేను ఎలా నిన్ను విడసి నిమిషముండగలేను ఏ వేళ నిన్ను విడిచి నిమిషముండగలేను ఎలా నిన్ను విడసి నిమిషముండగలేను నీ సేవ చేయుదును నిత్యముగా శ్రీరామ ఈ సేవ చేయుదును నిత్యముగా శ్రీరామ నీ సేవ చేయుదును నిత్యముగా శ్రీరామ ఈ సేవ చేయుదును నిత్యముగా శ్రీరామ నిత్యముగా శ్రీరామ నిత్యముగా శ్రీరామ నిత్యముగా శ్రీరామ నిత్యముగా శ్రీరామ నాయన్న శ్రీరామ నా పాలి దైవమా 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 నా పాలి దైవమా నా పాలి దైవమా నా పాలి దైవమా నా పాలి దైవమా. నీకు ఇదే వందనములు. మమ్మల్ని అడిగి పంపించి మీరు వెళ్ళిపోయినారా నాయన గారు. ఓ తండ్రి దశరథ రాజా మమ్ముల చూడకనే వెళ్ళిపోయావా. ఓ తండ్రి దశరథ రాజా మమ్ముల చూడగనే వెళ్ళిపోయావా. ఓ తండ్రి దశరథ రాజా మమ్ముల చూడకనే వెళ్ళిపోయావా. ఓ తండ్రి దశరథ రాజా మమ్ముల చూడగనే వెళ్ళిపోయావా. ఓ తండ్రి దశరథ రాజా రామ శ్రీరామాయని పిలువగా తండ్రి నీ పాదముల పైన వాడగా. రామాయని పిలువగా తండ్రి నీ పాదముల పైన వాడగా. రామ శ్రీరామాయని పిలువగా రామ శ్రీరామాయని పిలువగా తండ్రి నీ పాదములపై వాడగా.
క్షేత్రాగ్యులెట్ల ఉందురే తల్లే నువ్వు లేక అయోధ్యాయేలనే భరత క్షేత్రాగ్యులెట్ల ఉండరే తండ్రి అయోధ్యాయేలనే భరత క్షేత్రాగ్యులెట్ల ఉండరే తండ్రి లక్ష్మణుడు తమ్ముడిగా బ్రతకడే భరత క్షేత్రాగ్యునిగా ఉండరే లక్ష్మణుడు యుగముగా బ్రతకడే క్షేత్రాగ్యునిగా ఉండరే నువ్వు లేని రాజ్యంబు ఏలనే తండ్రి నువ్వు లేని అయోధ్య ఎందుకే నువ్వు లేని రాజ్యంబు ఏలనే ఓ తండ్రి దశరథ రాజా మమ్ముల చూడకనే వెళ్ళిపోయావా ఓ తండ్రి దశరథ రాజా మమ్ముల చూడగానే వెళ్ళిపోయావా ఓ తండ్రి దశరథ రాజా రామ శ్రీరామాయని పిలువగా తండ్రి నీ పాదములపైన వాడగా రామ శ్రీరామాయని పిలువగా తండ్రి నీ పాదములపై వాలనా రామ శ్రీరామాయని పిలువగా తండ్రి నీ పాదములపైన వాడగా రామ శ్రీరామాయని పిలువగా తండ్రి నీ పాదములపై వాలనా రామ శ్రీరామాయని పిలువగా ఆహా తండ్రి గారు మమ్మల్ని విడిచి వెళ్ళిపోతురా నాయన గారు రామాని ఒకసారి పిలుచుంటే వచ్చి నీ పాదముల పైన పడేవాడిని కదా నాయన గారు అన్నయ్య రాఘవ రామచంద్ర మన పురంబుకు వెళ్దాం పదం. తండ్రి ఆజ్ఞను శిరమున దాల్చి వచ్చి ప్రతిన నెరవేర్చుకొనియా పట్టనందు మరల శిరమునెత్తిన మరలపురమును కలిగిన శిరమునెత్తి ప్రజల మోములగా అంచగా వలయుపడనే శ్రీ రాజా రామచంద్ర మహారాజ్ కి తమ్ముడా తండ్రి వాక్యము నిలిపి నేను మరల పురంబురకు రాజాలను నీకు ఒక ఉపాయం చెప్పదను వినుము. అన్నయ్య కేశవని కోపము నా మీద కేశవని కోపము నా మీద కేశవని కోపము నా మీద కేశవని కోపము నా మీద చేసితిని కపకీర్తియుగాదా చేసితిని కపకీర్తియుగాదా చేసితిని కపకీర్తియుగాదా చేసితిని కపకీర్తియుగాదా రామ 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 సీత రామ 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 సీత రామ 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 సీత రామ 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 సీత రామురని చెవులకు వినరాదా 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 శ్యామలాంగనీకిది మర్యాద శ్యామలాంగనీకిది మర్యాద శ్యామలాంగనీకిది మర్యాద శ్యామలాంగనీకిది మర్యాద దశరథ నందన దానవ మర్దన దశరథ నందన దానవ మర్దన దశరథ నందన దానవ మర్దన దశరథ నందన దానవ మర్దన దారి చూపు మంటీను రామ దారి చూపు మంటి ఓ రామ దారి చూపు మంటీను రామ దారి చూపు మంటి ఓ రామ దరికి చేర్చు మంటీను రామ హరి చేర్చు మంటి ఓ రామ దరికి చేర్చు మంటీను రామ హరి చేర్చు మంటి ఓ రామ ఓవ చూపు మంటీను రామ ఓవ చూపు మంటి ఓ రామ ఓవ చూపు మంటీను రామ ఓవ చూపు మంటి ఓ రామ కేశవని కోపము నా మీద కేశవని కోపము నా మీద కేశవని కోపము నా మీద కేశవని కోపము నా మీద అన్నయ్య రాఘవ రామచంద్ర నా మీద ఇంత కోపం వలదు మన పురంబుకు వెళ్దాం పదము. తమ్ముడా భరత నీకు ఒక ఉపాయం చెప్పదని వినుము. నా పాదుకలను కొనిపోయి పీఠం ముందు నుంచి
నేను మరలా వచ్చేంత వరకు సత్యరాజ్యాన్ని పాలించు తమ్ముడా. అలాగే అన్నయ్య. అన్నయ్య 14 సంవత్సరాలు నువ్వు రానిచో అగ్ని దోకి నేను మరణించదను. తప్పకుండా వస్తాను. దొరికెను దొరికెను నేటికి దొరికెను 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 నేటికి దొరికెను 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 నేటికి దొరికెను 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 నేటికి దొరికెను రామాని దర్శనము రామాని దర్శనము రామాని దర్శనము రామాని దర్శనము రాఘవాని దర్శనము రాఘవాని దర్శనము రాఘవాని దర్శనము రాఘవాని దర్శనము పశివారము రా పాప విదారి శివహరము రా పాప విదారి పశివారము రా పాప విదారి శివహరము రా పాప విదారి పాలించుము రా పావన శౌరి పాలించుము రా పావన శౌరి పాలించుము రా పావన శౌరి పాలించుము రా పావన శౌరి రామాని దర్శనము రామాని దర్శనము రాఘవాని దర్శనము రాఘవాని దర్శనము. శ్రీరాముని సత్యం చూసి హలో భక్త మహాశైలారా, శ్రీరామచంద్రుడు తన తమ్ముడైన భరతునకు నీవు నా పాదుకలు కొనిపోయి పీఠం అందించి అభిషేకించి సత్యరాజ్యము పరిపాలించుము. 14 సంవత్సరంలో గడిచిన తదుపరి నే వచ్చేదను, అంతవరకు నీవే సత్యరాజ్యము పరిపాలించమని బోధించాడు. భరతుడు బతిమలాడిండు ఏమని? అన్నయ్య మన పురమున పోదాము రమ్మని. పోదాం, మాట ఇచ్చిన తండ్రే లేడు. మనం పోదాం పా అంటే ఇచ్చిన మాట కోసం తండ్రి లేకున్నా గానీ ఇచ్చిన మాట కోసము 14 సంవత్సరాలు వనవాసము గడిపి తర్వాత రాగలను, అంతవరకు నీవే రాజ్యము ఏలువనగా ఆ భరతుడు వచ్చి ఆ యొక్క పాదుకలను పీఠమని దుంచి సత్యరాజ్యముగా పరిపాలించుచున్నాడు. ఇప్పుడు ఆ సింహాసనం పైన పాదుకలను పెట్టి సత్యరాజ్యము పరిపాలించుతున్నాడు భరత రాజేంద్రుడు. మాట అంటే అట్లుండాలి.